let it be see. Second sem lo మీకు e-commerce and designing, e-commerce designing, how to design your websites. ఓకేనా, కొత్త సిలబస్ ఇది, కొత్తగా ఉంటుంది అనమాట సెకండ్ సెమ్ టోటలీ. See, what is e-commerce? అంటే e-commerce నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ బిజినెస్. అంటే మనం బిజినెస్ చేసేది మాన్యువల్గా ట్రెడిషనల్ బిజినెస్ చేస్తుంటాము, కాకపోతే ట్రెడిషనల్కి ఆన్లైన్కి ఏం డిఫరెన్సెస్ అనేది మనం చూస్తాము. ఈ-కామర్స్ ఎందుకు కావాలా, వాట్ ఈస్ ఈ-కామర్స్? ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం ఏం పర్చేస్ చేసినా ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నామా? ఏదైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలంటే ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నామా? ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నామా? ప్రతి ఒక్కటి ఆన్లైనే. మీకు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈబే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతిదీ మనం ఆన్లైన్ అయినా పర్చేస్ చేస్తున్నాము. అట్ ప్రజెంట్ జనరేషన్ బిజినెస్ కానీ ఏదైనా కానీ ఎడ్యుకేషన్ కూడా ప్రతిదీ ఆన్లైన్ అయిపోతుంది. అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ చూడండి, ఆఫ్లైన్కి ఆన్లైన్కి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ కామర్స్ అండ్ ఈ కామర్స్? సి, కామర్స్ అంటే ఆటోమేటిక్గా బిజినెస్ అంటే ప్రాఫిట్ గెయిన్ని మనకి ఐడెంటిఫై చేసేదే మనం కామర్స్గా తీసుకుంటాం. కామర్స్ లో వెరాస్ వీఆర్ డూయింగ్ ద బిజినెస్ త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ మోడ్ నథింగ్ బట్ ట్రెడిషనల్ అంటాం. అంటే ట్రెడిషనల్ బిజినెస్ అంటే ట్రెడిషనల్ బిజినెస్ నథింగ్ బట్ సి, ట్రెడిషనల్ అప్పట్లో ఎట్లున్నారంటే అమ్మా, ఈ జనరేషన్ కాకుండా ఓల్డ్ జనరేషన్స్ లో మన ప్రోడక్ట్స్ కరెన్సీస్ అయితే ఉండదు మన నీడ్. మీకు ఏం కావాలి, సపోజ్ రైస్ కావచ్చు, మైస్ కావచ్చు, మీ దగ్గర పండే పంటల్ని ఇతరుల దగ్గర తీసుకోపోయేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజింగ్ లో జరుగుతుంది. అట్లా చేసేదాన్ని ట్రెడిషనల్ కామర్స్ అంటాం. కామర్స్ నథింగ్ బట్ ట్రేడింగ్ ఫ్రమ్ exchange from the person to person is called a traditional commerce, whereas the e-commerce through our data has been interchanging, electronic data interchange, EDI, nothing but e-commerce. మనక ప్రోడక్ట్స్ అంతా కానీ మనకి సిస్టమ్ లోనే కనబడుతుందా విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా ఇంటర్చేంజ్ అంటాం. అంటే మనక డేటా మొత్తము ఆన్లైన్ లో అప్డేట్ అయిపోతుంది. మనకు చూసేకి మొత్తం ఎట్లా కనబడుతుందా, మీ యొక్క మైస్ కావచ్చు, రైస్ కావచ్చు, ఏదైనా బుక్స్ కావచ్చు, ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉండదు ఈ కామర్స్ లో, మొత్తము ఎలక్ట్రానిక్ మోడ్ లోనే ఉంటుందమ్మా. కాబట్టి ఈ కామర్స్ హిస్టరీ, దాని యొక్క ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఎట్లా చూస్తాము. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ యూనిట్ విల్ గో ఫర్ హౌ టు డిజైన్ ద ప్రోగ్రామింగ్. అంటే ఈ కామర్స్ సైట్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా డిజైన్ చేయాలనేసి, దాంతో డిజైన్ చేయాలని విల్ సీ దిస్ లేటర్. సి, బిఫోర్ దట్ విల్ సీ ద ఈ-కామర్స్ హిస్టరీ. ఈ-కామర్స్ యొక్క హిస్టరీ చూడమ్మా, ఎర్లీ డేస్ 1970s. In early days 1970s, in 1970s, introduction of the electronic fund transfers. ఓకేనా, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు కాదు, మన 1970s లోనే ఈఎఫ్టి అనేసి ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఇంట్రొడక్షన్ అయింది. నెక్స్ట్ లేటర్లీ 1990s లో చూసారంటే వరల్డ్ వైడ్ వెబ్. అంటే వరల్డ్ వైడ్ మన వెబ్సైట్స్ కావచ్చు, ఇతరుల సైట్స్ కావచ్చు, వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ షేరింగ్. అంటే ప్రపంచంలో ఎక్కడున్నా కానీ డేటా యాక్సెసింగ్ అనేది
1990s లో టెక్నాలజీ డెవలప్ అయింది. నెక్స్ట్ 1970s to 2000 మోర్ దెన్ 12,000 ఇంటర్నెట్ రిలేటెడ్ బిజినెస్ వేర్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1917 to 2000. ఆఫ్టర్ 2000 తర్వాత చూసారంటే ఈ కామర్స్ బిజినెస్ అనేది పీక్ స్టేజ్ వచ్చింది. అంటే మనం ఏదైనా కానీ పర్చేస్ చేయాలంటే సీ ద కంపారిజన్ మా ట్రెడిషనల్ కామర్స్ అంటే ముందు కాలంలో అంతా మనకి ఏమైనా కావాలన్న వస్తువులు మన దగ్గర పండే వస్తువుల్ని తీసుకుపోయి వితౌట్ కరెన్సీ, అంటే అప్పట్లో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కూడా తక్కువ కదమ్మా, ఉన్నారమ్మా? అప్పట్లో కరెన్సీ ట్రాన్సాక్షన్, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, అప్పట్లో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సి ట్రెడిషనల్ కామర్స్ లో వేరాస్ ద ట్రెడిషనల్ అండ్ ఈ కామర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. Whereas traditional and e-commerce, see the differences between traditional and e-commerce. అప్పటి కాలంలో కావచ్చు, ఇప్పట్లో కావచ్చు. See, అప్పట్లో మన దగ్గర పండే పంటల్ని వాళ్ళ దగ్గర ఉండే పంటలతో ఎక్స్చేంజ్ చేసుకునేదాన్ని ట్రెడిషనల్ అంటాం. కమింగ్ జనరేషన్ మార ఏమవుతుందంటే మన దగ్గర ఉండే నీడ్, మనకు కావాల్సిన నెసెసిటీ, మనకి ఏమి కావాలో దాన్నే కరెన్సీతో కొనేది స్టార్ట్ అయింది. దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ బిజినెస్. అదర్ అట్ ప్రెసెంట్ వీఆర్ యూజింగ్ ద ఎలక్ట్రానిక్ బిజినెస్, ఈ-కామర్స్ బిజినెస్ త్రూ పేమెంట్ ఈజ్ ఆల్సో ఆన్లైన్ పేమెంట్. మనము ఈ కామర్స్ వచ్చినాక ఉన్న చోట్ల నుంచి పర్చేస్ చేస్తాం. చూడండి, ట్రెడిషనల్ లో వెరాస్ మనం ఎత్తుక్కొని పోవాలి. మనకు కావాల్సిన ప్రోడక్ట్ కావచ్చు, మనకు నీడ్ కావచ్చు, మనం ఉన్న చోటకి ఆ ప్రోడక్ట్ ఉన్న చోటకి పోయి మన దగ్గర ఉండే దానికి ఎక్స్చేంజ్ కావాల్సిన సరిపోయేంత వస్తువుని ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకుని వస్తాము. వెరాస్ ఈ కామర్స్ ఉన్న ప్లేస్ లోనే మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఈ కామర్స్ ఇట్లా బిజినెస్ ఎక్కడైనా ఉండొచ్చు. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మన చేతికి తీసుకొచ్చి డెలివరీ చేస్తారనమాట. హౌ ఇట్ మే బి డెలివర్డ్, ఎట్లా డెలివర్ అవుతుంది, ఎట్లా ప్రాసెస్ అవుతుంది, we will see. Is it clear? Am I having any doubts on this history ma? E-commerce history లో ఏదైనా డౌట్స్ ఉందా? ఏమ్మా క్లియరా జగదీష్? ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ మా? వినబడుతుందమ్మా మాట్లాడేది? ఆన్సర్ ఎనీవన్? వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. ఓకే మా, అంటే ఇక్కడ కాలేజ్ క్యాంపస్ నుంచి నెట్ కనెక్షన్ పూర్గా ఉన్నట్టు ఉంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ దిస్ క్లాస్. ఓకే ఓకే మా, అంటే లేట్గా వినబడుతుందా వాయిస్? ఎస్ సార్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనామా? ఓకే సార్. ఓకే మా. This is the e-commerce brief history. In 1995 to 2000, innovation of the key concepts developed by .com site. అంటే మనం www.amazon కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈబే కావచ్చు, మన different types of e-commerce sites are available in nowadays. Extension .com nothing but it is a commercial site. Whereas .com is commercial. Commercial అంటేనే ప్రతి దానికి ఇన్కమ్ కానీ మనం చేసే ప్రాఫిట్ ని బేస్ చేసుకునేసే బిజినెస్ రన్ అవుతుంది. కాబట్టి .com అనే సైట్స్ డెవలప్ అయింది. సి కంపారిజన్ విత్ డిఫరెంట్ సైట్స్ .in, .org, .edu, .com అంటే ఎడ్యుకేషన్ కి edu పెడతాము. .in అనేది ఇండియాలో అంటే కంట్రీని రెఫర్ చేసే సైట్స్ .in మా. వెరాస్ .com ఇస్ దట్ ఈస్ ఎ ప్యూర్లీ కమర్షియల్ సైట్స్. కమర్షియల్ అంటేనే వితౌట్ ఇన్కమ్ దే కెనాట్ డూ ఎనీథింగ్. ఇస్ ఇట్ క్లియర్ మా? కమర్షియల్ సైట్ అంటేనే కమర్షియల్. ఎందుకు మనం కమర్షియల్ అంటామంటే 1 రూపీ గెయిన్ లేకుండా కానీ ఏ పని చేయడం అనమాట. సి వెరాస్ ద ఈ-కామర్స్ సైట్ ఇస్ .com అంటేనే కమర్షియల్ సైట్ హ్యావింగ్ ఎ వెండర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇస్ ఇట్ క్లియర్ మా? మనకి ప్రతి దాంట్లోని ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంటుంది ఈ-కామర్స్ సైట్. ఓకేనా? ఈ-కామర్స్ అంటేనే
జనరేట్ అంటే ఫ్రీగా మీకు సర్వీస్ చేయాలనే రూల్ అయితే ఏం లేదు. ఫ్రీ సర్వీస్ అయితే వాళ్ళు చేయరనమాట. ప్యూర్లీ బిజినెస్ మోటివేషన్. అంటే ఈ కామర్స్ అంటేనే దిస్ ఇస్ ద కమర్షియల్ సైట్. కామర్స్ అంటేనే బిజినెస్ అనమాట. ప్రాఫిట్ లాస్ అంటే లాస్‌కి ఎవరు బిజినెస్ చేయరు కదమ్మా. ఓకేనా? అట్లా 1995లో డాట్ కామ్ సైట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే 2001-2006 కన్సిడరేషన్ ఎంఫసిస్ ఆన్ బిజినెస్ డ్రివెన్ అప్రోచెస్. వెరాస్ 1995-2000 వరకు కమర్షియల్ సైట్స్ కొన్ని ఉన్నా కూడా 2001-2006లో చూసినారంటే ప్యూర్లీ బిజినెస్ డ్రివెన్ అప్రోచ్. అంటే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మంత్రా కావచ్చు, ఏదైనా కావచ్చు మనకి సీ ద కన్సంప్షన్ వై వీఆర్ గోయింగ్ టు ఈ కామర్స్ బిజినెస్. ఓకేనా? మనం ఈ కామర్స్ సైట్‌కి ఎందుకు పోతున్నాము? ట్రెడిషనల్‌గా కొనకుండా అంటే ఈ బ్రీఫ్ హిస్టరీ అయిపోయినాక వి విల్ సీ దిస్ at 2006 that is the present reinvention of extension of the technology and the new models based on the user generated. Who is the user means nothing but us. Manamema user generated content social networking services. That is nothing but see మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏదైనా కావచ్చు మనము ఎక్కడన్నా కానీ మీ యొక్క మొబైల్ కావచ్చు, మీ యొక్క సిస్టమ్స్ కావచ్చు, ఎక్కడైనా సెర్చ్ చేస్తే ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ గా మీరు మెయిల్లో ఒక్కసారి లాగిన్ అయినారంటే మీ జిపిఆర్ఎస్ అనేసి ట్రాక్ చేసి అంటే డిఫాల్ట్ గా నెట్వర్క్ కావచ్చు, లేకపోతే బిజినెస్ వాళ్ళు కావచ్చు, మనకు నీడ్ సరౌండింగ్స్ సపోజ్ మన పుంగనూరు సరౌండింగ్స్ లో సిస్టమ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందనుకోని వీఆర్ సర్చింగ్ ఫర్ ద సిస్టమ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ వాట్ ఎవర్ ఇట్ మే. సర్చ్ చేసిన 1 అవర్ 2 అవర్ తర్వాత మళ్ళీ మనం ర్యాండమ్ గా లాగిన్ చేస్తుంటాము. అంటే జీమెయిల్ కావచ్చు, యాహూ కావచ్చు, రెడీ వాట్ ఎవర్ ఇట్ మే బి యూ మే ఫైండ్ అవుట్ ద ఫైండింగ్స్. అంటే మీ నియర్ అండ్ బై ద స్టోర్స్ మన సరౌండింగ్ లో ఉన్న స్టోర్స్ ఏదన్నా కావచ్చు లాగిన్ చేసింటే వాళ్ళకి ఆన్లైన్ లో పర్చేసింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, అట్లాంటి సర్వీసెస్ ఉంటే మనకి సర్చింగ్ లోనే మనకు కనబడుతుంది. అన్నట్టు మనకు నీడ్ ల్యాప్టాప్ సర్చ్ చేసినట్టు ల్యాప్టాప్ సరౌండింగ్ లో ఉన్న సేల్ సర్వీస్ కావచ్చు, సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, మనకి దానికి హెల్పింగ్ గా ఈజీ టు ఫైండ్ అవుట్ ద స్టోర్స్ అనమాట. ఇట్లాంటిది అంటే దట్ ఈస్ ద జనరేటెడ్. దిస్ ఈస్ ద based on models user generated content which is with the social networking services nothing but Facebook అన్నా కావచ్చు, LinkedIn కావచ్చు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ నెట్వర్క్స్ లో మనం సెర్చ్ చేసి ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఫైండింగ్స్ మనం ఎతికిన సెర్చ్ ఇంజిన్ లో మనం సెర్చ్ చేసిన డేటానే తీసుకొచ్చి ఇస్తుందన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ ద జిపిఎస్ లేకపోతే ఐపీ పింగ్ అంటే నథింగ్ బట్ మనకు లొకేషన్ పింగ్ చేసి సరౌండింగ్స్ లో మనకు నీడ్ ని ఫుల్ఫిల్ చేయాల్సిన ఈజీ అడ్వర్టైజ్మెంట్ ని తీసుకొచ్చి దాన్ని క్లిక్ చేసిన ఆటోమేటిక్ గా మనం మోటివ్ అవుతాం. ఓ ఇది ఎతికినాం కదా మనకు అక్కడ దొరకలేదు ఇక్కడ దొరుకుతుంది అనేసి క్లిక్ చేసి ఇమీడియట్ గా పర్చేస్ చేస్తాం. దట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ ద ఈ కామర్స్ బిజినెస్ అండ్ అట్ ప్రెసెంట్ న్యూ మోడల్ బేస్డ్ ఆన్ యూజర్ జనరేటెడ్ నథింగ్ బట్ మనకు నీడ్స్ ని మనం ఫైండింగ్స్ చేసినప్పుడు ఎక్కడ అవైలబుల్ ఉంటుందో ఆ స్టోర్ ని తీసుకొచ్చి మనకు డిస్ప్లేలో ఇచ్చేదే యూజర్ జనరేటెడ్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్ మా? వై వీఆర్ గోయింగ్ ఫర్ ఈ కామర్స్ అంటే ట్రెడిషనల్ వదిలేసి వై వీఆర్ గోయింగ్ ఫర్ ఈ కామర్స్. ఎందుకు మనం ఈ కామర్స్ పోతున్నాము? ఫస్ట్ నెంబర్ 1 మనము ఉన్న ప్లేస్ లోనే సీ ద కంపారిజన్ ఆఫ్ ద ప్రైస్. వెరాస్ వీ కంపేరింగ్ అవర్ ప్రోడక్ట్స్ అండ్ ప్రైస్. ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొనాలన్నా కానీ లేకపోతే ఒక ప్రోడక్ట్స్ మనకు కావాలన్నప్పుడు మన సరౌండింగ్స్ లో ఉండే రేట్ కంపారిజన్స్ ఉంటాయి. అంటే దట్ నథింగ్ బట్ ప్రైస్. ఇక్కడ సపోజ్ 2000 రూపీస్ అనుకోండి ర్యామ్, 1 GB ర్యామ్ 2000 రూపీస్ అంటే ఆన్లైన్ లో వెరాస్ కంపారిజన్ విత్ ఆన్లైన్ నియర్లీ 200 to 300 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాడు. చూసినారమ్మా? ఆన్లైన్ లో మనం పర్చేస్ చేసేటప్పుడంతా మనం ఎందుకు ఆన్లైన్ కి ప్రిఫర్ చేస్తున్నామంటే వీఆర్ గెటింగ్ ద మచ్ మోర్ ఆఫర్ దాన్ లోకల్ అవైలబుల్. ఇక్కడ లోకల్ అవైలబుల్ కన్నా బయట ఆన్లైన్ లో దొరికేదే మనకు తక్కువ పడుతుంది. చూసినారమ్మా? ప్రైజెస్ చూసినారా మీరు ఎప్పుడన్నా? ఆన్లైన్ లో పర్చేస్ చేసినప్పుడు ప్రైజెస్ చూసారా? అర్హం ప్రైజెస్ మనం పర్చేస్ చేసుకున్నప్పుడు చూసారా? ఇప్పుడు మనం ఇక్కడ 1000 రూపాయలు పర్చేస్ చేస్తే ఆన్లైన్ లో ఇంకా తక్కువ ఉంటుంది. ఇంకోటి మనం ఎందుకు ప్రిఫరబుల్ గా ఆన్లైన్ వెళ్తున్నామంటే మనకు డిస్కౌంట్ కాకుండా మనం ఉన్న ప్లేస్ కి డిస్పాచ్ అంటే మనకు నీడ్ ని ఎక్కడ ఇంట్లోనే ఫుల్ఫిల్ చేస్తారనమాట. ఇట్లాంటి దానికోసమే మాక్సిమం వీఆర్ గోయింగ్ ఫర్ ఆన్లైన్. నెక్స్ట్ అనదర్ థింగ్ ఇస్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. ఓకేనా? క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ త్రూ యూపీఐ
అదర్వైజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, మీ యొక్క కార్డ్‌ని బేస్ చేసుకొని మన బ్యాంక్‌లో నుంచి డబ్బులు డిడక్ట్ చేసుకొని ఇమ్మీడియేట్ మనకు ఏటీఎం పోవాల్సిన అవసరం లేదు. బ్యాంక్ పోవాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ద టైమ్ సేవింగ్. ఓకేనా? బట్ హియర్ హ్యావింగ్ అడ్వాంటేజెస్ అండ్ మోర్ ద డిసడ్వాంటేజెస్ ఇస్ ఆల్సో ఇన్ ఈ-కామర్స్. విల్ సీ ది నెక్స్ట్. అంటే ఎట్లా ఈ-కామర్స్ బిజినెస్ చేస్తుంది? వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ద ఈ-కామర్స్? విల్ సీ. E-commerce nothing but an electronic commerce, purely based on the electronic mode only. Okay na? Everything is available in electronic, even though there is no physical verification. If you got any products are damaged, you may exchange the product. Okay na? అంటే దానికి కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని ఈ-కామర్స్ బిజినెస్ రన్ అవుతుంది. సేమ్ ట్రెడిషనల్ కామర్స్ కావచ్చు, లేకపోతే ఈ-కామర్స్ కావచ్చు, రెండిట్లో some terms and conditions is there. What are the terms and conditions? We will see. Okay na? Next, whereas the business transaction take place via telecommunications networks, especially through the internet. Okay na? Internet ద్వారానే మనం బిజినెస్ మొత్తము ఫుల్ఫిల్ చేస్తాం. త్రూ మీ యొక్క డిస్పాచింగ్ కావచ్చు, కొరియర్ కావచ్చు, ట్రాకింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇంటర్నెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ-కామర్స్. ఈ-కామర్స్ అనేది ఒక కంపెనీ వెబ్సైట్, ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసి దాంట్లోనే బయింగ్, సెల్లింగ్, ఓకేనా, ట్రేడింగ్, ట్రాన్స్పోర్టేషన్, ట్రాకింగ్, ఆన్లైన్ పేమెంట్, ఎవ్రీథింగ్ ఇస్ డన్ విత్ ద e-commerce site, such as Amazon. Amazon is the big e-commerce site, and Flipkart, next Snapdeal, eBay, Myntra, different types of e-commerce sites is available on the platforms. Next, electronic commerce describes buying and selling of the product, services and information via computer network, including the internet. See the differences here. E-commerce and mobile commerce is also available, whereas mobile commerce and e-commerce, see the differences. Manaka synchronization of the picture. మీరు సిస్టంలో ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ లో కావచ్చు, దాంట్లో మీ బిజినెస్ సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో చూస్తే ఈ-కామర్స్ అంటే అమెజాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సేమ్ మొబైల్లో చూడండి, మొబైల్లో మీకు పిక్సెల్ మొబైల్ రెజల్యూషన్ తగ్గుతుంది. ఓకేనా? కొన్ని ఐకాన్స్ కావచ్చు, కొన్ని ఇమేజెస్ కావచ్చు, మీకు ల్యాప్టాప్ లో సిస్టమ్ లో డిస్ప్లే చేసినంత మొబైల్లో డిస్ప్లే కాదన్నమాట. సేమ్ ఈ-కామర్స్ కి మొబైల్ కామర్స్ రెండు ఒకటే. వెరాస్ మొబైల్ యాప్ లో యూజ్ చేస్తే మొబైల్ కామర్స్ అంటాము, ఎలక్ట్రానిక్ గూడ్స్ నథింగ్ బట్ ల్యాప్టాప్, డెస్క్టాప్ యూజ్ చేస్తే ఈ-కామర్స్ అంటాం. నెక్స్ట్, see the infrastructure of the e-commerce, that is nothing but an networked computer environment in a business home and government. Okay, whereas networked computer and environment in the business home and the government. Network nothing but an with the help of LAN, LAN and WAN, whereas the local area network is connected with the wide area network, WAN, wide area network. It is connected with the internet connections, such as service providers. Here having a service providers, who is the service providers means మనకి సర్వీస్ ప్రొవైడర్స్ జియో కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, రైల్ వైర్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ ద సర్వీస్ ప్రొవైడర్. మనం ఎవరి దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటున్నామో వాళ్ళే మనము సర్వీస్ ప్రొవైడర్ అని అంటాం. ఓకే, అంటే మనకు సిస్టమ్ నుంచి సార్ వాయిస్ చక్కగా వినపడలేదు సార్. క్లియర్ గా రాలేదమ్మా వాయిస్? ఇప్పుడు ఓకేనమ్మా? ఇప్పుడు ఓకేనా? ఓకే. అంటే నెట్వర్క్ ప్రాబ్లమ్ మన కాలేజ్ నుంచి తీసుకుంటున్నాము, హ్యావింగ్ ఏ నెట్వర్క్ ప్రాబ్లమ్. ఎస్ సార్, ఇప్పుడు రాలేదు సార్. ఇప్పుడు ఓకేనా? క్లియరా? ఎస్ సార్. ఓకే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నథింగ్ బట్ అవర్ నెట్వర్క్ కనెక్షన్స్. ల్యాన్ ఉంటేనే మనకి వ్యాన్ కనెక్ట్ అవుతుంది. వ్యాన్ నథింగ్ బట్ వైడ్ ఏరియా నెట్వర్క్, అంటే ప్రపంచం మొత్తం కనెక్ట్ అయ్యే నెట్వర్క్ మొత్తం మనకు కనెక్ట్ కావాలంటే విత్ లోకల్ ఏరియా నెట్వర్క్. మనం లోకల్ నుంచే హబ్ కావచ్చు, పోర్టల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ హబ్ నెట్ బయట నుంచి ఓఎఫ్సీనో లేకపోతే బిఎస్ఎన్ఎల్, జియో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ మనం కనెక్ట్ చేసుకునేసి
దాంట్లో నుంచి మన డేటా షేరింగ్ మీరు www.amazon.in లేకపోతే flipkart.in flipkart.com అట్లా టైప్ చేస్తేనే ఆటోమేటిక్గా ఆ సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావాలంటే విత్ దిస్ ల్యాన్ వ్యాన్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇది ఉంటేనే మనకి సిస్టమ్ లో ఓపెన్ అవుతుంది. దెన్ ఓన్లీ వీ క్యాన్ కమ్యూనికేట్ విత్ ద e-commerce sites. Next, what is the e-business? Describes the broadest definition of e-commerce. EC nothing but an EC antene electronic commerce. Electronic commerce. It includes the customer services and the intra-business tasks. It is frequently used in interchanging by the e-commerce. Okay. అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ హూ నీడ్ ద ప్రొడక్ట్స్ అంటే యూజర్ కావాల్సిన ప్రొడక్ట్స్ ఈ-కామర్స్ బిజినెస్ లో ట్రై చేస్తేనే వచ్చేస్తుంది. బట్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? హ్యావింగ్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఓన్ ఇస్ బిజినెస్ టు బిజినెస్, B2B, E2B, E2C అంటే బిజినెస్ టు బిజినెస్ అంటే బిజినెస్ టు బిజినెస్, కస్టమర్ టు బిజినెస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఇస్ దేర్. ఓకేనా? See, this is the e-commerce. How to develop your e-commerce business? Okay, e-commerce అంటే ఏదైనా e-commerce అంటారు. Our data, electronic data exchange, EDI, nothing but electronic data interchange. ప్రతిదీ సపోజ్ మీ యొక్క పెన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, స్టేషనరీస్ కావచ్చు, ఆ ల్యాప్టాప్ కావచ్చు. మనము ట్రెడిషనల్ లో చూసినామంటే మనం ల్యాప్టాప్ కావాలంటే ఏం చేస్తాము? షాప్కి పోతాము. ల్యాప్టాప్ కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్గా ల్యాప్టాప్స్ కావాలంటే ఏం చేస్తామా? దాని కాన్ఫిగరేషన్ చూస్తాము, దాని యొక్క సైజ్ కావచ్చు, లేకపోతే కెపాసిటీ కావచ్చు, మొత్తం కావచ్చు. ఫిజికల్ వెరిఫికేషన్ ఇస్ దాట్ అంతా ఉంటుందా లేదమ్మా? టచ్ చేసి చూస్తామా? టచ్ చేసి చూస్తామా? చూడమమ్మా, వాయిస్ వినపడుతుందా? సేమ్ ప్రాబ్లమ్ మౌనిక? వినిపిస్తాను సార్. క్లియర్ కదా? ముందులాగా ప్రాబ్లం లేదు కదా? ఎస్ సార్, క్లియర్ గా ఉంది సార్. ఓకే, యాక్చువల్గా మనం ట్రెడిషనల్ లో చూసారంటే ఫిజికల్ వెరిఫికేషన్. మొబైల్ ఫోన్ కూడా మనం పోతే ఏం చేస్తాం? ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసేదో, లేకపోతే డెమో పీస్ చూసేదో ఉంటుందా? చూసి మనం సాటిస్ఫై అయితేనే పర్చేస్ చేస్తాం. వేరాస్ ఈ-కామర్స్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ పిక్చర్ మోడ్, ఓకేనా, గ్రాఫిక్ మోడ్స్, either text mode, otherwise it will be in available in video, audio, whatever it will. అంటే ఆ ప్రోడక్ట్ మీకు ఏం చేస్తారంటే మనం పర్చేస్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది, దాని ఒక వ్యూ, క్లియర్ వ్యూ. లైట్ వేరియేషన్ ఇస్ దేర్ అనేసి కూడా ఒక లైన్ యాడ్ చేసి ఉంటాడు మా ఈ-కామర్స్. ఎప్పుడైనా చూసారా మీరు ప్రోడక్ట్ యాడ్ చేసినప్పుడు? అంటే మనకు ప్రోడక్ట్ ఎట్లుంటుందంటే దర్ ఇస్ నో ఫిజికల్ వెరిఫికేషన్. వెరాస్ ట్రెడిషనల్ అయితే ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సేమ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఎక్స్చేంజ్ అయితే there is no physical verification, just image view, graphics కావచ్చు, వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, టెక్స్ట్ మోడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఐ విల్ షో ఇన్ లైవ్. మనం ఒకసారి అమెజాన్ ఎట్లుంటుందో చూపిస్తాను. జస్ట్ సి. Is it clear or visible? Amazon site. మా అమెజాన్ సైట్ కనబడుతుందా? Yes, sir. Okay, we are having a different types of products is available, which is top pick for our home, 70% electronic, everyday essential. See the having different types of products. Shop by category, which is a fresh, mobile, fashion, electronics. అంటే డిఫరెంట్ టైప్స్ గా కేటగిరీస్ వైజ్ గా డివైడ్ చేసి పెట్టారు. మనకి సపోజ్ ఈ ల్యాప్టాప్ కావాలనుకోండి, గోయింగ్ ఫర్ దిస్ ల్యాప్టాప్, ఐ క్లిక్ ద ఇమేజ్ అంటే క్లిక్ చేసినాను, దానికి వ్యూ ఎట్లుంటుంది చూపిస్తున్నాడు చూడండి. See here, this is the view. This is the mini PC desktop CPU అన్నమాట. అంటే ఈ CPU actually I show this in Amazon. See here, this is the CPU. దాని యొక్క సైజు, దానికి USB పోర్ట్, మొత్తము మన చిన్న బాక్స్. యాక్చువల్గా CPU ఎట్లుంటుందంటే ఇది ఎట్లుంటుంది మా CPU? ఆర్ యూ హ్యావింగ్ ఎనీ ఐడియా ఆన్ దిస్? అంటే మనం ఆన్లైన్ లో చూస్తున్నాము, ఇది CPU అన్నాడు, సీదా CPU. ఓకేనా? ఎట్లుంటుంది? దానికి 4 సెట్స్ స్క్వేర్స్ ఇచ్చినాడు,
Next, this is the image graphics, this is the text, this is the description. ఓకేనా, మొత్తం క్లియర్ గా ఉంది, కానీ మనకు దీంట్లో ఫిజికల్ వెరిఫికేషన్ అయితే ఉండదు. జస్ట్ మన వర్చువల్ క్లాస్ రూమ్ లో మనం యూజ్ చేసే సిపియు ఆ బాక్స్ ఎంత ఉంటుందమ్మా, చిన్న ఒక సో బాక్స్ కన్నా కొద్ది పెద్దది ఉంటుంది అనమాట. దాని సైజ్ మాక్సిమం అంటే 12 ఇంచెస్ టు 13 ఇంచెస్, అంటే ఇంచెస్ జస్ట్ 6.5 feet కన్నా ఒక తక్కువ ఉంటుంది. ఓకేనా, కంపారిజన్. దర్ ఇస్ నో ఫిజికల్ వెరిఫికేషన్ ఆన్ దిస్. దీంట్లో ఫిజికల్ గా మనం ఏదైనా వెరిఫై చేస్తున్నామా, ఓన్లీ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎలక్ట్రానిక్. ఈ గ్రాఫిక్స్ కావచ్చు, ఈ ఇమేజెస్ చూడండి, ఒకటి ఉంటే మీకు ఇమేజ్ వ్యూ ఉండొచ్చు, లేకపోతే వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, ఏదర్ టెక్స్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ ఇస్ ద టెక్స్ట్ మెసేజెస్. ఇస్ ఇట్ క్లియర్? See, that is the electronic data exchange. Another one is nothing but an email, and electronic bulletin board and electronic fund transfers, other network basing technologies. These technologies used with the e-commerce business, whereas the e-commerce for a modern electronic commerce is a methodology for business which addresses the need of the business organization, vendors, and the customers to reduce cost and improve the quality of the goods and services. They are concentrating their services and cost are to improve the quality of the goods and services while increasing the speed of the delivery. E-commerce refers to paperless exchange of the business information using following ways. That is nothing but with your address is the residence address, whereas your email address to tracking the products. See here, ఫస్ట్ లో మనం చూసినట్టు కాస్ట్ ఎఫిషియన్సీ. మనం ఎందుకు లేకపోతే ఈ కామర్స్ పోతాము, ఎవరు ఎక్కడి నుంచి ప్రోడక్ట్స్ వస్తుంది ఏమి తెలియదు, డైరెక్ట్ మనం ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేస్తుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంతా విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, అన్నింటినీ మిక్స్ చేసుకునేసి కోఆర్డినేట్ చేసేదే ఈ కామర్స్ బిజినెస్. అంటే పేమెంట్ కావాలా, మీకు డెలివరీ కావాలా, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కావాలా, మనము ఈ ఉన్న చోట్లోనే ప్రోడక్ట్స్ రావాలంటే ఈ కామర్స్ బిజినెస్ అన్ని ఫెసిలిటీస్ కలిగి ఇచ్చినా కూడా ఆ ప్రోడక్ట్ మొత్తము మీరు కంపారిజన్ చూడండి కాస్ట్. వెరాస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ లో ఆ ల్యాప్టాప్ 44,000 అంటే ఇన్ ఆన్లైన్ నుంచి 43కి వస్తుంది. విత్ దే ఆర్ ప్రొవైడింగ్ వారంటీస్ ఆల్సో. మనం కామన్ గా ఇక్కడ తీసే దాంట్లో కూడా వారంటీస్ తక్కువ వచ్చినా కూడా వాళ్ళ దగ్గర వారంటీస్ వస్తుంది. ఈ ప్రొడక్ట్స్ మొత్తము విత్ ఎలక్ట్రానిక్ డేటా ఎక్స్చేంజ్, అంటే మీకు ఇమేజ్ సోర్స్ కావచ్చు, లేకపోతే గ్రాఫిక్స్, వీడియో, వాట్ ఎవర్ ఇట్ మే బి, and they are communicating with your email IDs and bulletin boards, nothing but dashboards like scrolling out on the next EFT, nothing but an electronic fund transfer. Which mode you want to transfer? To internet banking, either debit card, credit card, or UPI apps, whatever it may be. Other network based technology, that is they are using their platforms. అంటే ఎట్లాంటి ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారో దాన్ని యూజ్ చేసుకునేసి మీ యొక్క బిజినెస్ ని, వాళ్ళ యొక్క బిజినెస్ ని డెవలప్ చేస్తారు. నెక్స్ట్, see, electronic commerce lo what are the development and the description? See, Google is the search engine. See, electronic commerce lo ikkada development, ikkada descriptions undi. See, Google is the search engine. It can search more than lakhs of websites connectivity with the Google. అంటే గూగుల్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి గూగుల్లో ఏం కావాలన్నా మనకు కావాల్సిన డేటాను తీసుకొచ్చిస్తుంది. నెక్స్ట్, బ్రాడ్బ్యాండ్, నథింగ్ బట్ మీ యొక్క నెట్వర్క్ యొక్క స్పీడ్. బ్రాడ్బ్యాండ్ 100 Mbps, 200 Mbps, 1000 Mbps, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉన్నాయి. దాన్నే మనం సర్వీస్ ప్రొవైడర్స్ అన్నాము. బిఎస్ఎన్ఎల్ కావచ్చు, లేకపోతే జియో కావచ్చు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. నెక్స్ట్, ఆన్లైన్ బిజినెసెస్ వాట్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ వాల్? ఈబే, అమెజాన్, గూగుల్ AdWords అండ్ ఓపెన్ స్టాండర్డ్స్. ఈబే అమెజాన్ అనేది ఈ కామర్స్ సైట్స్ మా, అండ్ గూగుల్ AdWords ఈస్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ that can generate the money to our websites. అంటే ఈ లైన్ AdWords లో మనం లింక్ అయితే మనకు సైట్ లో జనరేట్ అవుతా ఉంటుంది ఆటోమేటిక్ గా. అంటే మనకు సంబంధం లేని ప్రొడక్ట్స్ ని కూడా క్లిక్ చేసుకుంటే దాంట్లో మనకు డీటెయిల్స్ ఫిల్ చేస్తాము. దాన్ని బేస్ చేసుకునేసి దే ఆర్ సెల్లింగ్ అవర్ బయోడేటా, దే ఆర్ సెల్లింగ్ అవర్ అడ్రసెస్, కాంటాక్ట్ నెంబర్స్, ఎవ్రీథింగ్. అంటే ఎట్లా సెల్ చేస్తుంది, మనకు అన్నోన్ గా ఎవరో మెసేజ్ పెడతారు, అన్నోన్ మెసేజ్ మనం క్లిక్ చేస్తాం. అట్లాంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ గూగుల్ AdWords నుంచి వస్తుంది. నెక్స్ట్, యూజర్ జనరేటెడ్ కంటెంట్, iTunes, వైఫై,
different types of connectivity with the e-commerce. These are the software industries associated poll for the industry or the policy experts and different various of connections. This is the e-commerce under different perspective. That is nothing but a communication perspective one. Next, business process perspective, service perspective, online perspective. అంటే ఇవి 4 ఉంటేనే మనము ఈ-కామర్స్ బిజినెస్ రన్ చేస్తాం. వన్ ఇస్ ద ఈ-కామర్స్ ఇస్ ద డెలివరీ ఫర్ ఇన్ఫర్మేషన్ ద ప్రోడక్ట్ సర్వీసెస్ ఆర్ పేమెంట్ ఓవర్ ద టెలిఫోన్ లైన్ ఆర్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మీన్స్. ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ everything is accessing through electronic modes and electronic commerce. This is the communication perspective. Next, business process perspective, nothing but an EC, electronic commerce in the application of technology towards automation of the business transaction and flow. Either you can pay cash on cash on delivery also. Okay na? అట్లాంటి different types of process run చేసేదే business process అంటామా. Next, what are the service perspective? This is the tool that address the desire of the point customers and the management to cut the service cost while improving the quality of goods and increasing the speed of the services delivery. Delivery nothing but they are delivering their own transportations by airway కావచ్చు, seaway కావచ్చు, roadway కావచ్చు, ఎట్లనా కానీ మనకి ఇన్ టైంలో మనకి డెలివరీ చేస్తారు అనమాట. దట్ ఈస్ ద సర్వీసెస్. ఓకేనా. నెక్స్ట్, ఆన్లైన్ పర్స్పెక్టివ్. E-commerce provides the capability of buying and selling the products and the information of internet and other online services. Other online services nothing but మనకి ల్యాండ్ లేకపోయినా వైఫైతో కనెక్ట్ అవుతాం, వైఫై కనెక్ట్ అయినా శాటిలైట్తో కనెక్ట్ అవుతాం. మనమైతే శాటిలైట్ కనెక్ట్ అవుతాం. సమ్ సిచ్యువేషన్స్ అంటే శాటిలైట్ ద్వారానే కనెక్ట్ చేసి మన కమ్యూనికేషన్స్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తాము. అంటే లేకపోతే కంపెనీలో హ్యాంగ్ అయిపోతే మనకు ప్రోడక్ట్స్ రాదు. ఓకే. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ నో? అర్థం? సార్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? అంటే ఇప్పటిదాకా ఏదైనా డౌట్స్ ఉందా దాంట్లో? హిస్టరీ కావచ్చు, ఈడిఐ No, కావచ్చు. ఓకే. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అవును, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఏం చేస్తాము? యాక్చువల్ గా మన కాలేజ్ నుంచి తీసుకుంటున్నాము. సార్ వాయిస్ రావట్లేదు సార్. నెట్వర్క్ ప్రాబ్లం ఇక్కడ చాలా లోగా ఉంది టవర్. చూసాం. హ్యావింగ్ ఎనీ డౌట్స్ మా? ఈజ్ ఇట్ క్లియర్ మా? ఓకేనా? Next, we will see what are the features of e-commerce.